ఇప్పుడు చదలవాడ హరిబాబు గారు ఒక 5 నిమిషాలు వారి యొక్క అమూల్యమైన సందేశం, ఉద్యమంలో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మనకు వివరిస్తారని భావిస్తున్నాము. హరిబాబు సీనియర్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్. గత కొన్ని సంవత్సరాలుగా మన ఉద్యమంతో కలిసి పనిచేస్తున్నారు, 35 సంవత్సరాలుగా. అందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను క్యాసికో ఐఎస్ఓ మిర్రర్ కమిటీ మెంబర్ని. మొత్తం ఇండియాలో 20 మంది ఉంటారు. 18 మంది సైంటిస్టులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారు. మిగతా 2 మా బిలౌడ్ ప్రెసిడెంట్ డాక్టర్ అనంత్ శర్మ గారు, ఆయన నార్త్కి, నేను సౌత్ నుంచి. మేమిద్దరమే నామినేటెడ్ పర్సన్స్. నామినేట్ చేసింది కూడా మా సీసీ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళనే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి నేనే కంటిన్యూ అవుతున్నాను. సరే, విషయానికి వచ్చేటప్పటికి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అంటే కమిటీలో చైర్మన్గా ఉండాలి అని చెప్పని ఆహార భద్రతా చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పని ఉత్తర్వుల మేరకు ఫుడ్ కమిటీ చైర్మన్గా వేస్తున్న వాళ్ళందరూ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకే ఆ పదవి ఇస్తున్నారు. మెంబర్లు కూడా, మెంబర్ కంపల్సరీగా లేడీ మెంబర్ ఉండాలి. కానీ ఎవరు కూడా ఇంతమంది మనం జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని గత 30 సంవత్సరాల నుంచి మరి సీనియర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ. మరి గౌరీశంకర్ గారు, చాలామంది ఉన్నారు. నేను ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది మా CCIలో. నేనేంటంటే మీ రాష్ట్రం నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే సివిల్ సప్లైస్ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే నామినేట్ చేయమని పంపిస్తుందో వాళ్ళనే నామినేట్ చేయాలి. ఈ పద్ధతి నేను జైపూర్ మీరు వచ్చిన మీటింగ్లో చెప్పాను, నేను మెమరాండం ఇచ్చాను. గోవా మీటింగ్లో కూడా మీరు వచ్చారు. ఆ రోజున కూడా ప్రెసిడెంట్ తోటి నేను గొడవ పట్టడం కూడా జరిగింది. అందుకని ఈ 2 రోజులు జరిగిన సమావేశాల ప్రకారం గవర్నర్లు క్యాట్కో వారు దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తీర్మానం రూపంలో చేసి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నారని చెప్పి మీరు కనుక తెలియజేస్తే సంతోషించే వాళ్ళలో నేను ఒకడిని. అలానే ఫుడ్ సేఫ్టీ యాక్ట్లో సెక్షన్ 6 ప్రకారం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫుడ్ అడ్వైజరీ కమిటీ అని ఉంటుంది. పూజ్యులు భీమిరెడ్డి గారికి, మన మిత్రులు శంకర్లాల్ గారికి కూడా గత 2 రోజులు హైదరాబాద్లో భీమిరెడ్డి గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన సమావేశంలో తీసుకొచ్చి నేను ఆ సెక్షన్ 6 కూడా తీసుకొచ్చి వారికి ఇవ్వటం జరిగింది. గవర్నర్లు ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు కొత్తగా వస్తున్నారు. మా రాష్ట్రాన్ని కూడా కాకుండా మీ రాష్ట్రం అంటే తప్పుగా అనుకోవద్దు, ఇక్కడ బాగా వర్క్ చేస్తుంది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. అందుకని మీరు వెళ్ళి దయచేసి నేను ఇచ్చిన పేపర్లని, శంకర్లాల్ గారు, నేను ఇచ్చిన పేపర్లని మీరు గౌరీశంకర్ గారు కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారిని, అదే ఆఫీసర్ని కలిసి ఇవ్వాలండి. మన హక్కులను ఈ ఉన్నాయని చెప్పని మనం వీళ్ళకి చెప్పే బదులు మన హక్కులు మనం కోల్పోతున్నాం, మన నిర్లక్ష్యం కానీ అలసత్వం వలన కానీ. అందుకని ఉద్యమం చేస్తున్న ఉపయోగం ఏంటి చెప్పండి? ఉద్యమం ఇంకా చాలా వెనకబడి ఉందని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఒక పదవి ఉంది, ఆ పదవి వల్ల ఏంటి? 10 మందికి మీరు సహాయం చేయడానికి ఉపయోగపడతారు.
మీరు స్వలాభం చూసుకోరు కాబట్టి. మరి ఆ విధంగా నడుచుకోండి. ఇప్పుడు మీరు చెప్పారు ఆహార టెస్టింగ్ ల్యాబ్ వస్తుందని ఆన్ వీల్స్. దాని మీద మీరు గమనించండి. లాస్ట్ టైము ఆయన భీమిరెడ్డి గారు కండక్ట్ చేసిన దాంట్లో వచ్చి చెప్పాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి CEO వచ్చాడు, శ్రీనివాస్ అని, IAS. అతని దృష్టికి కూడా తీసుకెళ్ళాను. అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అని ఉండాలండి. లేదు చూసుకోండి, వాడిని చెప్పు తీసుకుని కొట్టండి. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటే ఎవరైనా సరే పలానా వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు. టోల్ ఫ్రీ నెంబర్ అయిపోతే ఎట్లా? మనం నిలదీయాలి, అడగాలి చొక్కా పట్టుకొని. మనం రిక్వెస్ట్ చేసే టైం పోయిందండి. 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. టోల్ ఫ్రీ నెంబర్ వేస్తేనే కదా ఎవడైనా వాళ్ళకి ఇంటిమేట్ చేసేది, పలానా చోట కల్తీ ఉందా, రావాయా, టెస్టింగ్ చేయని. చెప్పండి సార్, మీరు తప్పు మాట్లాడుతున్నానా? చూడండి, ఇప్పుడు వస్తుంది వెహికల్, దాని మీద లేదు. ఇది ఆవేదన నాది, ఆవేశం. సరే, మా ఆంధ్రప్రదేశ్లో మండల స్థాయి ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గంలో మండలం, ఆ మండలంలో విజిలెన్స్ కమిటీ మెంబర్స్ ఫుడ్, అది DSO గారు నియమించాలి. మీరు అడగండి కమిషనర్ని, సివిల్ సప్లైస్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నియమించట్లేదు. దానివల్ల ఏంటి, ఒక మండలంలో ఒక లేడీ, 2 జెంట్స్, మనం అందరికీ ప్రాతినిధ్యం కల్పించిన వాళ్ళు అవుతాం కదా. ఇప్పుడు నాతో పాటు వచ్చిన మిగతా 2 కూడా మా జిల్లాలో వాళ్ళు విజిలెన్స్ కమిటీ మెంబర్స్గా చేశాను. జిల్లా మొత్తం ఎవరిని ఎక్కడ వేయాలన్నా నన్ను అడగాల్సిందే. మనకు హక్కు అండి అది. అది వేరే వాళ్ళకి వేస్తే ఎట్లా? అదే రైల్వే యూజర్స్ కమిటీ ఎవరినో వేస్తున్నారు. ప్రయాణికుల కష్టాలు మనకు తెలుసు, వినియోగదారులుగా. సారీ, నాకు ఎక్కువగా మాట్లాడాను, 5 నిమిషాల కన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు హరిబాబు గారు. మనం ఇందాకనే అనుకున్నాము, అధికారులకు ఎన్ని నివేదికలు అందించినా రాజకీయ నాయకులు స్పందించింది ఇది మనకు ముందుకు పోయేలాగా లేదు. గతంలో ఈటెల రాజేందర్ గారు పౌర సరఫరాల శాఖలో ఉన్నారు. వారు 2014లో వినియోగదారుల ఉద్యమం ఎట్లుంటుంది, వినియోగదారులలో ఇంత చైతన్యం వచ్చిందా, దానికి తోడు అధికారి కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు పార్థసారథి గారు మనకు కమిషనర్గా ఉన్నారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. వారు స్వయంగా వచ్చేసి వరంగల్లో అనేక కాలేజీలలో, స్కూల్స్లలో వారు కూడా లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రచయితలనందరినీ ఆహ్వానించి వినియోగదారుల ఉద్యమం పైన మీరు కథలు రాయండి, పాటలు రాయండి అని 3 వాల్యూమ్స్ ప్రింట్ చేయించారు. రవీంద్ర భారతిలో భారీ ఎత్తున ప్రతి జిల్లా నుండి వాహనాలను పెట్టేసి విద్యార్థులను NCC ద్వారా హైదరాబాద్కి రప్పించి బ్రహ్మాండంగా వినియోగదారుల దినోత్సవాన్ని జరిపించారు. అప్పుడు అనిపించింది, ఇంత మంచి అధికారులు, ఇంత మంచి నాయకులు ఉన్నప్పుడు మన వినియోగదారుల ఉద్యమం తప్పకుండా విజయం సాధిస్తుంది, మనం అనుకున్నాయన్నీ నెరవేరుతాయి అనుకున్నాం. కానీ అది ఎన్ని రోజులు కూడా నిలబడలేదు. దాని తర్వాత కూడా ఈటెల రాజేందర్ గారికి నేను మన క్యాట్కో చైర్మన్ ఎన్ శ్రీనివాస్ గారు ఇప్పుడు లేరు. వారి ప్రయత్నం అమోఘం. వారిని మనం జీవితాంతం మర్చిపోకూడదని నేను భావిస్తున్నాను. జిల్లా ఫోరంలలో అధికారులు లేకపోవడం, సిబ్బంది సరిగ్గా లేకపోవడం, ఖాళీలను పూర్తి చేయమని హైకోర్టులో రిట్ వేసేసి ఖాళీగున్న పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయించడంలో ఆయన ప్రయత్నం అమోఘం. ఆయన
రాత్రి కూడా ఇంటికి పోకుండా కరీంనగర్లో ఆయన ఆఫీస్లోనే ఉండి అధికారులకు, అనధికారులకు, రాజకీయ నాయకులకు వారు చేసినటువంటి ప్రయత్నం ఇంత అంతా కాదు. అలాంటి నాయకులు ఎంతో కృషి చేశారు. వారి కృషి ఫలితంగానే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వినియోగదారుల కమిషన్లు పనిచేస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే విషయం ఈటెల రాజేందర్ గారికి మేము అడిగితే ఈటెల రాజేందర్ గారు ఏమన్నారంటే ఒక విషయంలో, అన్నా నాదేం లేదు, ఆ పెద్ద ఆయన ఎట్లంటే అట్లా వినాలా అని చెప్పారు. అంటే మన పూజారి గారు వరం ఇచ్చినా, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అనే విధంగా తయారైంది. పాపం ఈటెల రాజేందర్ గారు ప్రయత్నం చేశారు, కానీ అక్కడ చక్రం తిప్పేది ఒకరే అన్నమాట. అందుకోసం ఆ ప్రభుత్వం ఈ స్థితిలో రావడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మనం కోరాం, సార్ మీరు 1986 వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం రావడానికి కారణం నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు, వారి కృషి ఫలితంగానే వారు ఆ రోజు పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. దానివల్లనే ఈ రాష్ట్రంలో మొత్తం వినియోగదారుల సంఘాలు పనిచేస్తున్నాయి. మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రాష్ట్రంలో అమలుపరచండి అని అనేక మార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మాతో పాటు భీమిరెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏల వెంకటేశ్వర్లు గారు, మేము అనేక మార్లు సెక్రటరేట్కి పోయి నివేదికలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం కోసం కూడా ఒక నెల రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాం, కానీ వారికి సమయం లేకపోవడం వల్ల వాళ్ళు రాలేదు. ఈరోజు కూడా ఏ అధికారి వస్తారో మరియు ఏ నాయకులు వస్తారో వేచి చూద్దాం.